ओम श्री साई राम। साई प्रेम वाणी के हमारे आज के प्रसारण में आप सबका हार्दिक स्वागत है। आज हम आप सबके लिए लेकर आए हैं सुमधुर कार्यक्रमों की मनमोहक कड़ी। आज के प्रसारण में आप अवतार वाणी के अंतर्गत श्री भगवान द्वारा दिए गए एक दिव्य संदेश का एक भाग सुनेंगे। तो चलिए कार्यक्रम का शुभारंभ करते हैं। अब प्रस्तुत है हमारा कार्यक्रम अवतार वाणी। भगवान बाबा द्वारा सन 1984 को श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग आज हम प्रस्तुत करने जा रहे हैं। ప్రేమ స్వరూపులారా, బ్రహ్మలోక తృణీకారో వైరాగ్యశ్చ వధర్మతః। బ్రహ్మలోక తృణీకారో వైరాగ్యశ్చ వధర్మతః। బ్రహ్మలోక ప్రాప్తిని ప్రసాదించినప్పటికీ తృణీకరించుటే వైరాగ్యం యొక్క అవధి అని శాస్త్ర ప్రమాణం। అర్జునుడు కృష్ణ ముల్లోకాధిపత్యము నాకు ప్రసాదించినప్పటికీ నాకు అవసరం లేదు అన్నాడు। ఈ పదములు వైరాగ్యం యొక్క అంతర్భూత శక్తులు। ब्रह्मलोक तृणीकारो वैराग्यश्च वधर्मतः। शास्त्र का प्रमाण है कि ब्रह्मलोक की प्राप्ति होने पर भी उसका तिरस्कार करना ही वैराग्य की सीमा है। अर्जुन ने कहा, हे कृष्ण, मुझे तीनों लोकों का आधिपत्य दिए जाने पर भी वह मुझे स्वीकार्य नहीं है। ये शब्द वैराग्य में अंतर्निहित शक्तियां हैं। अर्जुन యొక్క పరమ లక్ష్యము పదార్థ విరక్తి, పరమార్థ ప్రసక్తి, విషయ విరక్తి, జిజ్ఞాస ప్రాప్తి। సామాన్యముగా చిన్న చిన్న కుటీరములు నిర్మించవలసి వచ్చినప్పుడు ఆ కుటీరములకు తగినటువంటి పునాదులు మనం భద్రంగా వేస్తుంటాం। అలాంటిది బ్రహ్మజ్ఞాన సౌధమునకు పునాదులు అతి భద్రమై ఉండాలి। अर्जुन का परम लक्ष्य पदार्थ के प्रति विरक्ति और परमार्थ की प्राप्ति, विषय की विरक्ति और जिज्ञासा की प्राप्ति है। साधारणतया जब हमें छोटी छोटी कुटियों का निर्माण करना पड़ता है, तब हम बड़े सुरक्षित ढंग से उनकी नींव डालते हैं। ऐसे में ब्रह्म ज्ञान से संबंधित ऊंचे भवन की नींव और भी सुरक्षित होनी चाहिए। కనుకనే ఇక్కడ వైరాగ్యము, ఇంద్రియం యొక్క నిర్మూలమును, ఇంద్రియ విషయం యొక్క విసర్జనను ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యములో కృష్ణుడు బోధిస్తూ వచ్చాడు। పునాదులే భద్రముగా లేకుండినా ఈ బ్రహ్మజ్ఞానం అనేటువంటి సౌధము అచిరకాలంలోనే కూలిపోతుంది। అప్పటికప్పటికి కేవలం వైరాగ్యము ఆవిర్భవించి అంతర్ధానము కావటము ఇది సరైనటువంటి బ్రహ్మజ్ఞానము కానేరదు। इसीलिए यहाँ श्री कृष्ण
वैराग्य, इंद्रियों का नियंत्रण और इंद्रियों से संबंधित विषयों के विसर्जन को ही विशेष लक्ष्य बनाते हुए उपदेश देते आए हैं। यदि नींव सुरक्षित न होगी तो ब्रह्म ज्ञान का यह उन्नत भवन अति शीघ्र ही धराशायी हो जाएगा। वैराग्य भावना का अचानक उत्पन्न होना और अचानक अदृश्य होना कदापि ब्रह्म ज्ञान नहीं हो सकता है। దీపం వెలిగించవలనన్న ప్రమిదె, నూనె, వత్తి ఈ మూడు కూడాను అత్యవసరము. జ్ఞానజ్యోతిని వెలిగించవలనన్న వైరాగ్యం అనేటువంటి ప్రమిద అవసరం. భక్తియే దీని తైలము, ఇంద్రియ నిగ్రహమే వత్తి. ఈ మూడింటి యొక్క ఏకత్వము చేతనే ఆత్మజ్యోతి కానీ లేక పరంజ్యోతి కానీ లేక ज्ञानज्योति का వెలుగుటకు వీలవుతుంది. दीपक जलाना है तो दिया, तेल और बत्ती का होना अत्यंत आवश्यक है। ज्ञान की ज्योति प्रज्वलित करनी है तो वैराग्य रूपी दिया आवश्यक है। भक्ति इसका तेल है और इंद्रिय नियंत्रण ही बत्ती है। इन तीनों की एकता से ही आत्मज्योति अथवा परम ज्योति अथवा ज्ञान ज्योति का प्रज्वलित होना संभव है। కనుక అర్జునుని యందు ఈ విధమైనటువంటి యొక్క ఆత్మజ్ఞానము ఆవిర్భవింపచేసే నిమిత్తమై కృష్ణుడు అనేక విధములకు కూడాను అతనికి ఇంద్రియ నిగ్రహమును గురించి బోధిస్తూ వచ్చాడు. లోకములో ఇది అందరికీ సాధ్యమయ్యేటువంటిది కాదు. సర్వసామాన్యమైనటువంటి ప్రజలు ఇంద్రియ నిగ్రహం చేత కొంతవరకు కూడాను అసంతృప్తిని పొందగలరు. సామాన్యమైనటువంటి ప్రజలు తమ నిత్య జీవితములో ఇంద్రియముల యొక్క విషయములను, విషయ భోగములను ఆనందముగా అనుభవించటం కాదు. अतः ऐसे आत्मज्ञान को अर्जुन में उत्पन्न करने के लिए ही अनेक प्रकार से श्री कृष्ण इंद्रिय नियंत्रण के बारे में उपदेश देते आए। संसार में सबके लिए यह संभव नहीं है। सर्वसाधारणतः सामान्य लोग इंद्रिय नियंत्रण से कुछ हद तक असंतुष्ट रहते हैं। सामान्य लोगों का अपने दैनंदिन जीवन में इंद्रिय संबंधी विषयों और विषयों से संबंधित भोगों का सानंद उपभोग करना सहज है। ప్రత్యక్షముగా అనుభవించేటువంటి ఆనందమునకు ఈ యొక్క ఇంద్రియం యొక్క భోగములు కానీ విషయం యొక్క సంపర్కము కానీ మానవునికి ఆనందమును అందించుతున్నదని వారు విశ్వసిస్తుంటారు. ఇట్టి విషయానందమును త్యజించటం లోపల మానవత్వముని నిర్మూలం గావించుకున్నట్టు అవుతుంది. మనకు తెలియనటువంటి యొక్క ఆత్మజ్ఞాన తత్వములో మనం ఈ యొక్క ఇంద్రియమును నిగ్రహం చేయుటలో అర్థం ఏమాత్రము లేదని భావిస్తుంటారు. लोगों का विश्वास है कि इंद्रियों से संबंधित विषयों और विषयों से संबंधित भोगों से उन्हें प्रत्यक्ष रूप में आनंद प्राप्त हो रहा है। वे यह मानते हैं कि विषयों से संबंधित आनंद को त्यागना जीवन को ही विनष्ट करना है। जब हमें आत्मज्ञान से संबंधित तत्व के बारे में कुछ ज्ञात ही नहीं है, तब इंद्रियों का नियंत्रण कुछ मायने नहीं रखता है। అవి మనకు ప్రత్యక్ష ప్రమాణములుగా గోచరించటం లేదు. ఇంద్రియ విషయ ఆనందములు ప్రత్యక్షమైనటువంటి అనుభూతిలో ఉంటున్నాయి. మన చేతిలో ఉండినటువంటి పిట్టను వదలి పొదలోని పిట్టకై ప్రాకులాడేటువంటి వాడు అజ్ఞాని అని భావిస్తుంటారు. आत्मज्ञान से संबंधित तत्व प्रत्यक्ष प्रमाण के रूप में दिखाई नहीं दे रहे हैं, परंतु इंद्रिय संबंधी विषयों का आनंद प्रत्यक्ष रूप में अनुभूति प्राप्त करा रहे हैं। वे मानते हैं कि हाथ में धरी चिड़िया को छोड़कर झाड़ी में छिपी चिड़िया के लिए प्रयत्न करने वाला अज्ञानी है। మన నిత్య జీవితంలో అనుభవించేటువంటి యొక్క విషయానందమును విసర్జించి ఎప్పుడో ఎక్కడో ఏదో నాడు అనుభవించడానికి అవకాశం ఉంటుంటాదని ఈ ఆత్మానంద నిమిత్తమై ప్రాకులాడటము ఇది వెర్రితనమని కూడాను భావిస్తుంటారు. కనుక
భగవద్గీత బోధించేటువంటి ఇంద్రియ నిగ్రహమును కానీ విషయ త్యాగమును కానీ ఇది సరి అయినటువంటి మార్గము కాదు ప్రజలకు అని కూడాను విమర్శిస్తుంటారు. ఇది కేవలము తెలియనటువంటి యొక్క అమాయకత్వం అనే చెప్పవచ్చు. वे यह भी मानते हैं कि दैनंदिन जीवन में अनुभव में आने वाले विषयानंद का परित्याग कर आत्मानंद के लिए दौड़ धूप करना, जो कब और कहाँ प्राप्त होगा ज्ञात ही नहीं, मूर्खता ही है. ये लोग यह भी आलोचना करते हैं कि भगवत गीता द्वारा उपदेशित इंद्रिय नियंत्रण और विषयों का परित्याग के मार्ग लोगों के लिए सही नहीं है. इसे अनजानेपन से भरी निरीहता कह सकते हैं. ఏ ఇంద్రియముల చేతను, ఏ విషయముల చేతను, ఏ యొక్క విషయానందము చేతను తాము సంతృప్తి పడుచున్నాడో అవి అన్నీను ప్రతిబింబ స్వరూపములే. నిరంతరము కూడాను ఏదో ఒక విషయాన్ని, ఒక వస్తువును లేక ఒక వ్యక్తిను మనం పదే పదే చింతించటం చేత మనసు యొక్క స్వస్థానమైనటువంటి హృదయ స్థానము నుండి మనసు వెలువడి ఆ యొక్క విషయానందమును ఏదో అనుభవించినట్టుగా తాను సంతృప్తి పడుతుంటాడు. जिन इंद्रियों से, जिन विषयों से, जिन विषयानंद से वह संतुष्ट हो रहा है वे प्रतिबिंब स्वरूप ही हैं. निरंतर किसी विषय अथवा वस्तु अथवा व्यक्ति के बारे में बार बार चिंतन करते रहने के कारण मन, जिसका सहज स्थान हृदय है, वहाँ से वह निकलकर उस विषयानंद को प्राप्त करने की भावना से संतुष्ट होता रहता है. కానీ ఇది నిజానందము కాదు. ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క ప్రతిబింబానందం అనే చెప్పవచ్చు. ఇది ప్రతిబింబానందం అనగా దీనికి బింబానందం కూడా ఒకటి ఉన్నదని మనం గుర్తించాలి. परंतु यह यथार्थ आनंद नहीं है. इसे मात्र प्रतिबिंबानंद कह सकते हैं. प्रतिबिंबानंद कहते हैं तो हमें यह जानना चाहिए कि इसका बिंबानंद भी है. పసిబిడ్డ తన బొటన వేలును తన నోటి యందుంచుకొని చివుకుతూ తన యొక్క గుజ్జును తానే మృంగుతూ ఇది వ్రేలు నుండి వెలువడేటువంటి యొక్క పాల మాదిరి భావిస్తుంటాడు. కానీ ఆ యొక్క జొంగ తన నుంచి వచ్చినటువంటిదే కానీ వ్రేలు నుంచి రాలేదు. తన నుంచి వచ్చినటువంటి యొక్క ఈ గుజ్జును తన వ్రేలి ద్వారా అనుభవిస్తూ వ్రేలు నుండి వచ్చినదని భావిస్తుంటాడు. एक छोटा सा शिशु अपने अंगूठे को मुंह में डालकर चूसते हुए अपनी ही लार को निगलते हुए उसे उंगली से निकला दूध मानने लगता है. परंतु वह लार उसी से निकला हुआ है, उसकी उंगली से नहीं. अपनी ही लार को उंगली के माध्यम से अनुभव करते हुए वह उसे उंगली से निकला हुआ मानता है. దీనికి మరొక చిన్న దృష్టాంతరము. ఒక కుక్కకు కఠినమైనటువంటి యొక్క ఎముక చిక్కింది. కుక్కకు ఎముకంటే చాలా ప్రీతి. తనకు ప్రీతికరమైనటువంటి ఎముక లభించింది కదా అని ఇతర కుక్కలకు ఏమాత్రం కూడా దీన్ని దక్కించకుండా చూసుకోవాలని ఒక ఏకాంత ప్రదేశమునకు తీసుకుని పోయింది. అక్కడ నిదానముగా తన శాంతితో ప్రీతితో ఆ ఎముకను చూస్తూ అనేక విధములుగా దానిని అనుభవించడానికి ప్రయత్నించింది. इसके लिए एक और छोटा सा दृष्टांत. एक कुत्ते को एक सख्त हड्डी मिली. कुत्ते को हड्डी बहुत पसंद है. बहुत पसंदीदा हड्डी मिलने पर उस कुत्ते ने सोचा कि इसे दूसरे कुत्ते कहीं छीन न ले, तो वह हड्डी लेकर सुनसान जगह में चला गया. वहाँ वह उस हड्डी को बड़ी शांत भावना से धीरे धीरे खाने की चेष्टा करने लगा. అది చాలా పాత ఎముక కనుక చాలా గట్టిగా ఉంటున్నది. తన ప్రీతి యొక్క ప్రోత్సాహం చేతను బలము చేతను ఆ ఎముకను గట్టిగా కొరికింది. కొరికేటప్పటికీ తన పళ్ళులు ఊడినాయి. ఆ పళ్ళు ఊడినటువంటి ప్రదేశం నుంచి రక్తం ప్రసరించి ఆ ఎముక పైన
పడుతూ వచ్చినది. ఈ కుక్క భావిస్తుండాది ఈ రక్తమంతా ఆ ఎముక నుంచి వస్తుండాదని ఆనందంతో జుర్రుకుంటుండాది. కానీ ఈ రక్తం ఎముక నుంచి రాలేదు, తన నుండే వచ్చినటువంటి. ఈ రక్తాన్ని గుర్తించలేనటువంటి ఒక కుక్క కనుకనే ఇది ఎముక నుంచి వచ్చినట్టుగా భావిస్తుండాది. हड्डी बहुत पुरानी होने के कारण बहुत सख्त थी। खाने की तीव्र इच्छा और पसंद के कारण उसने पूरे जोर से हड्डी को काटा। जोर से काटने के कारण उसके दांत टूट गए और वहां से खून बहकर हड्डी पर गिरने लगा। कुत्ता समझने लगा कि वो खून हड्डी से निकल रहा है। वह उस खून को बड़े चाव से चाटने लगा, परंतु वास्तविकता में वह खून हड्डी से नहीं उसी से निकला। कुत्ते को इस यथार्थ का बोध नहीं था, इसलिए वह खून को हड्डी से निकला मानने लगा। అదే విధముగానే అజ్ఞాని అయినటువంటి మానవుడు అనేక విషయాలలో అనేక విధమైనటువంటి ఇంద్రియాలతో తాను ఏదో సుఖాన్ని అనుభవిస్తున్నాడని తాను ఆనందిస్తున్నాడు. కానీ ఆ సుఖము బహిర్సుఖము కాదది, అంతర్సుఖమే. అంతర్సుఖం యొక్క ప్రతిబింబమే. కనుక ప్రతి మానవుడు కూడాను భౌతిక సంబంధమైనటువంటి ఇంద్రియములతోనూ విషయములతోనూ అనుభవించేటువంటి ఆనందము ఇది ప్రత్యక్ష ప్రమాణమునకు చేరినటువంటిదని, దీనిని త్యజించి పరోక్షమైనటువంటి ఆనందమునకై ప్రాకులాడటము కాలమును వ్యర్థము చేయటమని కూడాను భావిస్తుంటారు. इसी प्रकार अज्ञानी मानव भी अनेक विषयों में अनेक इंद्रियों द्वारा अनेक सुख प्राप्त करने की अनुभूति से आनंदित तो हो रहा है, परंतु वे आंतरिक सुख नहीं हैं, बल्कि बाह्य सुख हैं। ये आंतरिक सुख के प्रतिबिंब मात्र हैं। अतः प्रत्येक मानव विचार करता है कि भौतिक इंद्रियों और विषयों से संबंधित आनंद प्रत्यक्ष प्रमाण है, जिसे त्याग कर परोक्ष आनंद के लिए दौड़ धूप करना समय को बर्बाद करना ही है। భవ భయహరణ వందిత చరణ భవ భయహర భవ భయహరణ వందిత చరణ భవ భయ జయ రాధ జయ మాధవ శౌరి జయ రాధ జయ రాధ జయ మాధవ శౌరి జయ రాధ మంగళ చరణ కలిమల దగన మంగళ చరణ కలిమల దగన నారాయణ కేశవ జయ రాధ జయ మాధవ శౌరి జయ రాధ జయ జయ రాధ జయ మాధవ శౌరి జయ రాధ భవ భయహరణ వందిత చరణ భవ భయహరణ భవ భయహరణ వందిత చరణ భవ భయహరణ జయ రాధ జయ మాధవ శౌరి జయ రాధ జయ మాధవ జయ రాధ జయ మాధవ శౌరి జయ రాధ జయ మంగళ చరణ కలిమల దగన మంగళ చరణ కలిమల దగన నారాయణ కేశవ జయ రాధ జయ మాధవ శౌరి జయ రాధ జయ మాధవ జయ రాధ జయ మాధవ శౌరి జయ రాధ భవ భయహరణ వందిత చరణ జయ రాధ జయ మాధవ శౌరి జయ రాధ జయ మాధవ
अभी आप सुन रहे थे अवतार वाणी। आज आपने भगवान बाबा द्वारा सन 1984 में श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग सुना। इसी के साथ हमारे साईं प्रेमवाणी कार्यक्रम के इस प्रसारण को हम यहीं विराम देते हैं। आशा है हमारा आज का कार्यक्रम आपको पसंद आया होगा। अपने सुझावों को हम तक जरूर भेजें। हमारा व्हाट्सएप नंबर है 9393258258 93 258 258। हिंदी भाषा में हमारी ये सभी प्रस्तुतियां YouTube पर भी उपलब्ध हैं। इन्हें वहां देखने या सुनने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और कमेंट बॉक्स में अपने सुझाव देना न भूलें। हे स्वामी, आप दिव्य पिता हैं, हम आपके अंश। हम में गूंजें गीता के स्वर, स्वार्थ मोह न हमें बांधे कभी। हम करुणा सागर की बन जाएं लहर। ये प्रार्थना आपके श्री चरणों में अर्पित करते हुए और ये प्रसारण आपको समर्पित करते हुए अब वाणी को विराम देते हैं। धन्यवाद। सप्रेम साईं राम।